Hi everyone, this is sudhakar, bogam. Welcome to SB Tech Tuts. లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు జావాస్క్రిప్ట్ గురించి చూసాం. ఈ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, మీరు ఎక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ లేదంటే ఎక్కడ ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు జావాస్క్రిప్ట్లో హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సింపుల్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసుకున్నట్లయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఒకసారి మన వీడియోకి వెళ్ళినట్లయితే కన్స్ట్రక్టింగ్ ఏ శాంపుల్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామ్, అంటే ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని మనం ఎలా రాయాలి ఒకసారి మనం చూద్దాం. సో కన్స్ట్రక్టింగ్ ఏ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ వీ కెన్ ఫాలో బిలో స్టెప్స్. ఓకే, సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని మనం రాయాలంటే ఈ 2 స్టెప్స్ను ఫాలో చేసినట్లయితే మనం ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. స్టెప్ 1 వచ్చేసి యూ కెన్ ఎంబెడ్ జావాస్క్రిప్ట్ ఇన్ HTML డాక్యుమెంట్ ఇన్ ది ఫాలోయింగ్ వేస్. ఏమంటున్నాను చూడండి. సో జావాస్క్రిప్ట్ కోడ్ని మనం HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు మనం ఏం ఫాలో చేయాలి చూడండి. ఫస్ట్ వన్, యాడ్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్ విత్ ఇన్ ఏ స్క్రిప్ట్ ట్యాగ్. అంటే మనం జావాస్క్రిప్ట్ రాయాలన్నప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకే, బై స్పెసిఫైయింగ్ ఏ ఫైల్ యాజ్ జావాస్క్రిప్ట్ సోర్స్. జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని HTML డాక్యుమెంట్లోకి ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు మనం ఏవైతే స్టేట్మెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ని, అలాగే ఒక స్టేట్మెంట్ని మనం ఫంక్షన్లో కూడా రాయొచ్చు. ఆ ఫంక్షన్ యూజ్ చేసైనా సరే విత్ ఇన్ ఏ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం రాయాలి. ఓకే, సెకండ్ పాయింట్, యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. మరి స్క్రిప్ట్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలో చూడండి. ది స్క్రిప్ట్ ట్యాగ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ HTML దట్ కెన్ ఎన్క్లోజ్ ఎనీ నెంబర్ ఆఫ్ జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్ యాజ్ షోన్ హియర్. అంటే స్క్రిప్ట్ ట్యాగ్ ఏం రాస్తాం మనము అంటే నెంబర్ ఆఫ్ జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. మరి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి మనము అన్నప్పుడు దానికి ఒక చిన్న సింటాక్స్ రాస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి. స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్, జావాస్క్రిప్ట్ స్టేట్మెంట్స్, ఫైనల్లీ స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్. ఓకే, ఏదైనా మనం ఒక స్క్రిప్ట్ని మనం HTML డాక్యుమెంట్ ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో మరి ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. జావా స్క్రిప్ట్ ఉంది, VB స్క్రిప్ట్ ఉంది, పర్ల్ ఉంది. సో ఇలాంటివన్నీ మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. మరి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్లో మనం కంపల్సరీగా చెప్పాలి ఏమని, నువ్వు ఏ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో బ్రౌజర్కి మనం చెప్పాలి. సో దానికోసం ఓపెనింగ్ ట్యాగ్లో లాంగ్వేజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో నువ్వు జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తే జావాస్క్రిప్ట్, VB స్క్రిప్ట్ యూజ్ చేస్తే VB స్క్రిప్ట్ డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. ఓకే, సో ఇలా రాసి ఏమవుతుందంటే బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో స్క్రిప్ట్ యూజ్ చేస్తాను, లాంగ్వేజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్ అని చెప్పేసి బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ లాంగ్వేజ్ ప్లేస్లో టైప్ కూడా రాసుకోవచ్చు. ఒకవేళ టైప్ రాసినట్లయితే టెక్స్ట్ ఆర్ జావాస్క్రిప్ట్ అని రాయాలి. మీరు డైరెక్ట్గా లాంగ్వేజ్ అని రాసినట్లయితే జావాస్క్రిప్ట్ రాసినా నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా మనం స్క్రిప్ట్ ట్యాగ్ని రాస్తాం. మరి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ని మన HTML డాక్యుమెంట్లో మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే మనం ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని హెడ్ సెక్షన్లో అయినా రాసుకోవచ్చు లేదా బాడీ సెక్షన్లో అయినా రాసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రిప్ట్స్ ఇన్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో మనం ఎప్పుడు రాస్తాం అంటే చూడండి, స్క్రిప్ట్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ వెన్ దే ఆర్ కాల్డ్, దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఫంక్షన్స్, పుట్ యువర్ ఫంక్షన్ ఇన్ ది హెడ్ సెక్షన్. ఒకవేళ మనం జావాస్క్రిప్ట్లో రాసే స్టేట్మెంట్స్ కాల్ చేసినప్పుడు మాత్రమే రావాలి, అంటే ఈవెంట్స్ యూజ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా మౌస్తో బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒకరిని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ఫంక్షన్లో రాస్తాం. ఆ ఫంక్షన్ని మనం ఎక్కడ రాయాలంటే హెడ్ సెక్షన్లో రాయాలి. అంటే స్క్రిప్ట్ ట్యాగ్ని హెడ్ సెక్షన్లో రాసి స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఫంక్షన్స్ రాయాలి. సో ఆ ఫంక్షన్ని రాసి బాడీ సెక్షన్లో ఆ ఫంక్షన్ని కాల్ చేసినట్లయితే మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ అనేది ఇన్వోక్ అవుతా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ ట్యాగ్ని రాస్తాం. లేదా సెకండ్ మెథడ్, స్క్రిప్ట్ ఇన్ బాడీ సెక్షన్. మన బాడీ సెక్షన్లో అయితే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. సో బాడీ సెక్షన్లో కూడా మనం స్క్రిప్ట్ ట్యాగ్ని రాసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇఫ్ యూ డోంట్ వాంట్ యువర్ స్క్రిప్ట్ టు బీ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ ఇఫ్ యువర్ స్క్రిప్ట్ షుడ్ రైట్ పేజ్ కంటెంట్, ఇట్ షుడ్ బీ ప్లేస్డ్ ఇన్ ది బాడీ సెక్షన్. ఒకవేళ నువ్వు ఫంక్షన్ రాయొద్దు అనుకుంటున్నాము అప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్గా బాడీ సెక్షన్లో స్క్రిప్ట్ ట్యాగ్ రాసేసి ఆ స్క్రిప్ట్ ట్యాగ్లో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అని మనం రాసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి అయితే స్క్రిప్ట్ ట్యాగ్ని మనము హెడ్ సెక్షన్లో రాయొచ్చు లేదంటే బాడీ సెక్షన్లో అయినా రాయొచ్చు. ఒకవేళ మీరు హెడ్ సెక్షన్లో రాసినట్లయితే ఫంక్షన్స్ని యూజ్ చేయాలి, బాడీ సెక్షన్లో రాసినట్లయితే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ శాంపుల్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్, స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ బాడీ ట్యాగ్. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ శాంపుల్ జావా స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ బాడీ ట్యాగ్. సో బాడీ సెక్షన్లో మనం ఎలా రాసాం చూడండి. ఫస్ట్ ఏం రాసాం, HTML, హెడ్, టైటిల్లో మీ ఇష్టం వచ్చిన టైటిల్ రాసుకోవచ్చు. తర్వాత హెడ్ సెక్షన్ క్లోజ్, తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్. బాడీ ట్యాగ్ లోపల స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. మనం ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ప్లేస్ చేయాలి.
ఇక్కడ ఏం రాశారు చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ విత్ ఇన్ పారెన్సిస్లో డబుల్ కొటేషన్లో వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్ అని రాశారు. అంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేది ఏంటి అంటే అవుట్పుట్ ఫంక్షన్. మనం ఏదైనా ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా సి లాంగ్వేజ్ అనుకోండి, ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే సి ప్లస్ అయితే సి అవుట్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అదే జావా అయితే సిస్టమ్ డాట్ అవుట్ ఆఫ్ ప్రింట్ఎల్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే జావా స్క్రిప్ట్లో కూడా డిస్ప్లే చేయడానికి అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. సో ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్లో ఈ డబుల్ కొటేషన్లో మనం ఏది రాస్తే అది మనకు అవుట్పుట్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్ అని వస్తూ ఉంటుంది. ఓకే, సో తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసాను, తర్వాత బాడీ ట్యాగ్ క్లోజ్, తర్వాత HTML క్లోజ్. ఈ విధంగా మనం బాడీ ట్యాగ్లో స్క్రిప్ట్ని రాసుకోవచ్చు. ఓకే, అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్స్ రాస్తా ఉన్నాం బాడీ ట్యాగ్లో. సో దీన్ని మీకు ఎగ్జిక్యూషన్ కూడా చేసి చూపిస్తాను. ఈ ప్రోగ్రామ్ని మనం కాపీ చేసి నోట్ ప్యాడ్లో సేవ్ చేస్తాం. చూడండి, ఈ విధంగా నోట్ ప్యాడ్లో రాసేసాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్, ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా జావా స్క్రిప్ట్ అని పెడతాను. డాట్ HTMLతోనే సేవ్ చేస్తాము. ఇక్కడ ఏం చేంజెస్ ఏమి ఉండవు. సేవ్ చూద్దాం, ఎగ్జిక్యూషన్ చేసి కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసింది, దీన్ని ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాము. ఓపెన్ విత్ క్రోమ్. చూడండి, వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. సో ఈ కోడ్ రాసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనము బాడీ ట్యాగ్లో కూడా మనం స్క్రిప్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫంక్షన్ యూజ్ చేసి రాయాలనుకున్నప్పుడు ఈ లాజిక్ ఏదైతే ఉందో ఈ లాజిక్ మొత్తాన్ని కట్ చేసి హెడ్ సెక్షన్లో రాస్తాం. చూడండి, ఇప్పుడు హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ ట్యాగ్ రాసేసినాం. కాకపోతే హెడ్ సెక్షన్లో రాసినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని మనం ఫంక్షన్స్లో రాయాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ రాస్తున్నామంటే కంపల్సరీగా దాన్ని ఫంక్షన్స్లోనే రాయాలి. మరి ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ ఎలా రాస్తాం మనము? నేను ఇక్కడైతే షార్ట్కట్గా చెప్తాను. ఫంక్షన్స్ గురించి మనం ముందు వీడియోస్లో చూద్దాం, ఎందుకంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి. సో ఒక ఫంక్షన్ మనం రాయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. తర్వాత ఫంక్షన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్గా రోబో అని రాస్తాను. పారెన్సిస్ ఓపెన్, తర్వాత ఓపెనింగ్ ప్లేసెస్, తర్వాత కంటెంట్, తర్వాత క్లోజ్. సేమ్ సి లాంగ్వేజ్ సి ప్లస్ జావాలో ఏ విధంగా అయితే ఫంక్షన్స్ రాస్తామో అదే విధంగా రాస్తాం. కాకపోతే సింటాక్స్ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఏం రాయం, ఫంక్షన్ అనేది కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ నేమ్. సో ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, మధ్యలో కంటెంట్. ఈ కంటెంట్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్గా స్క్రిప్ట్ యూజింగ్ హెడ్ సెక్షన్ అని రాశాం. ఓకే, హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా కంటెంట్ వచ్చేసి ఫంక్షన్లోనే రాయాలి. మరి దీన్ని ఎలా కాల్ చేయాలమన్నా అంటే బాడీ ట్యాగ్లో మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ఓపెనింగ్ ట్యాగు, కంపల్సరీగా క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉండాలి. ఓకే, ఈ మధ్యలో ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. అంటే మొత్తానికి జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఏ లాజిక్ రాయాలన్నా కంపల్సరీగా స్క్రిప్ట్ ట్యాగ్లోనే రాయాలి. ఓకే, హెడ్ సెక్షన్లో మనం ఈ విధంగా రాసినా కూడా అది ఎగ్జిక్యూషన్ జరగదు. క్లియర్? సో మనం బాడీ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది మాత్రం విజిబిలిటీ ఉంటుంది. క్లియర్? సో హెడ్ సెక్షన్లో రాసిన ఈ ఫంక్షన్ని మనం బాడీ ట్యాగ్లో కాల్ చేయాలి. కాల్ చేయాలంటే నార్మల్గా ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేస్తాం ఆ విధంగానే కాల్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసి రోబో అని పెట్టినాం కాబట్టి రోబో నెంబర్తో కాల్ చేస్తాం. ఇంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని సేవ్ చేయండి. చూడండి, రిఫ్రెష్. ఇదిగోండి, స్క్రిప్ట్ యూజింగ్ హెడ్ సెక్షన్ అనే ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ రాసినప్పుడు దాన్ని కంపల్సరీగా ఫంక్షన్స్లోనే రాయాలి. దాన్ని కాల్ చేయాలన్నప్పుడు మాత్రం మళ్ళీ బాడీ ట్యాగ్లో స్క్రిప్ట్ ట్యాగ్ చేసి ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నార్మల్గా ఫంక్షన్ నేమ్తోనే కాల్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ రోబో అని పెట్టినాం కాబట్టి డైరెక్ట్గా రోబో అని చెప్పేసి ఫంక్షన్ అయితే కాల్ చేసినాం. ఈ విధంగా జావా స్క్రిప్ట్ యూజ్ చేసి HTML ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరైతే నోట్ తీసుకొని ఇందాక చెప్పుకున్న డెఫినేషన్స్ అలాగే సింటాక్సెస్ ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.